డార్లింగ్ ప్రభాస్ ది ఫీల్ గుడ్ మాస్ హీరో. ఒకసారి ఈ హీరోకి క్లాస్గా ఉండాలనిపించింది. కానీ మాస్ ఫాలోయింగ్ వదల్లేదు. ఇతడే మన ప్రభాస్ అండ్ మేమే ఆయన హార్డ్కోర్ ఫ్యాన్స్. హైదరాబాద్ కుర్రాడు. కానీ ఏపీలో మొగల్తూర్లో పుట్టాడు. చిన్నప్పట్నుంచి సినిమాలు చూస్తూ పెరిగాడు. కానీ డైరెక్ట్ గా హీరో అయ్యే ప్లాన్ వదిలేశాడు. కానీ డెస్టినీకి తనే హీరో కావాలనిపించింది. 2002లో ఈశ్వర్ అనే ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ మనోడు లాస్లో లక్కెత్తాడు. రెండోసారి వర్షం తో గాలి వేశాడు. తెలుగులో యూత్ కు ఒక కొత్త మాస్ మెలోడీ ఫీలే ఇచ్చాడు. తర్వాత టైం నడిచింది. ఫాన్స్ పెరిగారు. ఛత్రపతి, డార్లింగ్, మిర్చి తో స్క్రీన్ కి సాలిడ్ హీరోగా మారిపోయాడు. అయితే గేమ్ చేంజర్ ఏంటంటే బాహుబలి. ఓకే బ్రదర్ ప్యాషన్, పెర్సివీరెన్స్, డెడికేషన్ అంటే ఏంటో చూపించాడు. 5 years ఒకే ప్రాజెక్ట్ కోసం ఎవరు చేస్తారు చెప్పు. ఇక ఆ తర్వాత మనోడు పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్లో హైప్, మలయాళంలో క్రేజ్, తమిళనాడులో ఫ్లెక్సులు అన్నీ ఒక్కడే. ఇంకా సాహో తో స్టైల్ చూపించాడు. సలార్ తో రారండోయ్ మాస్ స్టామినా వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు కల్కి 2898 యాడ్ చూస్తే సైన్స్ ఫిక్షన్ కూడా మనోడు డామినేట్ చేయబోతున్నాడు అనిపిస్తుంది. పర్సనల్ గా పీక డౌన్ టు ఎర్త్. సోషల్ మీడియా రేయర్ గానే వాడతాడు. కానీ ఒకసారి ఫ్యాన్ కి రిప్లై ఇస్తే ఫుల్ వైరల్. అంటే ఇదే మన